నమస్తే మేడం. ఫోన్ చేసి వెంటనే కలవాలన్నారేంటి? ఆ సుమతి అడ్డు తొలగించుకోవడానికి నేనొక ప్లాన్ చేస్తున్నాను. అందుకు మీ కోఆపరేషన్ కావాలి. సదా మీ సేవలో మేడం. మీరేం చెప్పినా చేస్తాను. సుమతిని ఏదో తప్పుడు కేసులో ఇరికించి మళ్ళీ జైలుకు పంపించమంటారా? ఏదో కేసు కాదు, ఈసారి కేసేంటో నేనే చెప్తాను. ఏదో ప్లాన్ అని చెప్పి రోడ్ మ్యాప్ తీసారేంటి మేడం? ఇది మ్యాప్ కాదు, మాస్టర్ ప్లాన్. నేను చెప్పబోయేదంతా ఇందులో ఉంది. బిజినెస్ ట్రిప్ అని ఇంట్లో చెప్పి రేపు నేను ఒంటరిగా బెంగళూరు బయలుదేరుతాను. సిటీ దాటి కొంత దూరం వచ్చాక ఇక్కడ కొండ ప్రాంతం ఉంది. లోయలు అవి ఉంటాయి. అక్కడ నా కారు ఆపుతాను. అటు ఇటు ఎవరూ లేని టైం చూసి నా కారుని లోయలోకి తోసేస్తాను. కారు బ్లాస్ట్ అయిపోతుంది. అలా మీ పాత కార్ని బ్లాస్ట్ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి కొత్త కారు తీసుకోబోతున్నారా మేడం? ప్లాన్ బాగుంది, కానీ ఇందులో నేను చేయాల్సిందేముంది? అంటే ప్లాన్ అది కాదా మేడం? ఆఫ్టర్ ఆల్ కొత్త కారు కోసం నేను ఇలా ప్లాన్ చేస్తానా? సారీ మేడం, సుమతిని ఇరికించడానికని చెప్పారు కదా, మర్చిపోయాను. బ్లాస్ట్ అయిన కారులో నేను ఉన్నానని చెప్పి మీరు కేసు బుక్ చేయాలి. సుమతి కావాలనే కారు యాక్సిడెంట్లో నన్ను చంపించిందని తనని మీరు అరెస్ట్ చేయాలి. అది జైలుకి వెళ్లే వరకు నేను అజ్ఞాతంలో ఉంటాను. సూపర్ ప్లాన్ మేడం. కానీ సుమతే ఈ యాక్సిడెంట్ చేయించిందనడానికి ప్రూఫ్ ఏంటి? అది నన్నే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. ఆ వీడియో ఉంది. నీ వల్ల ఒకసారి జైలుకు వెళ్ళొచ్చాను. నిన్ను చంపి ఇంకోసారి జైలుకు వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు తెగిస్తే నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది. ఎక్సలెంట్ మేడం, పర్ఫెక్ట్ ఎవిడెన్స్. ఈ ప్రూఫ్ చాలు సుమతిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడానికి. సో ప్లాన్ అర్థమైంది కదా? బెంగళూరు వెళ్తున్న నన్ను సుమతి ప్లాన్ చేసి కార్ యాక్సిడెంట్లో చంపేసింది. ఆల్రెడీ సుమతిని చంపిన మర్డర్ కేసు తన మీద ఉంది. ఈ యాక్సిడెంట్ కేసు కూడా తన మీదకి నెట్టేసి దానికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చెయ్యండి. ఉరి శిక్ష వేయిస్తే మీకేమైనా అభ్యంతరమా మేడం? అది చేస్తే ఇంకా బెటర్. రేపే నా ప్రయాణం. రేపటితో ఆ సుమతి చాప్టర్ క్లోజ్ అవ్వాలి. లైఫ్లో మళ్ళీ అది నా కంటికి కనిపించకూడదు. ష్యూర్ మేడం. రేపు మీరు స్టార్ట్ అవ్వగానే కాల్ చేయండి, నేను చూసుకుంటాను. ఉంటాను మేడం. ఇంటికి వెళ్ళి నా బెంగళూరు ట్రిప్ గురించి చెప్పాలి. ఏంటలా అందరినీ పిలిచి అర్జెంటు విషయం ఏదో చెప్పాలన్నావు? మళ్ళీ ఏదైనా వ్రతం చేసుకుంటున్నావా? అయినా
నీకు ఈ పెళ్లి రోజులు వ్రతాలు అచ్చి రావట్లేదు చెల్లాయ్. నువ్వు వాటిని వదిలేయడమే ఉత్తమం. ఆపుతావా అన్నయ్య? రేపు నేను ఒక బిజినెస్ పని మీద బెంగళూరుకి వెళ్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ డీల్. ఏది ఆ కుమారశెట్టి కంపెనీ డీలా మహా? కాదు జన, ఇది కొత్త డీల్. మాకు తెలియకుండా మీరెప్పుడు డీల్ చేసుకున్నారు పిన్ని? డీల్ అయ్యాక మీ అందరినీ సర్ప్రైజ్ చేద్దాము అనుకున్నాను. వాళ్ళు హైదరాబాద్ వస్తారనుకుంటే నన్నే బెంగళూరు రమ్మంటున్నారు. నేనొక్కదాన్ని వెళ్ళొస్తాను. ముఖ్యమైన డీల్ అంటున్నారు. మీరు ఒక్కరే వెళ్ళడం ఎందుకు అత్తయ్య? రామ్మామును జనార్దన్ మావయ్యను కూడా తీసుకెళ్లొచ్చు కదా. నీ సలహాలు నాకు అవసరం లేదు. ఆఫీస్ విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పాను కదా. మీరొక్కరే వెళ్ళడం అంత సేఫ్ కాదని సీత చెప్తోందండి. మీరు సీతకు తోడుగా ఉన్నట్టు మహాకి మరొకరి తోడు అవసరం లేదు టీచర్ గారు. ఆయన మహావదన ఏమైనా చిన్నపిల్ల అనుకుంటున్నారా మీరు జాగ్రత్తలు చెప్పడానికి? మహాలక్ష్మి మంచి కోరే కదా చెప్పారు. దానికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? వాళ్ళు మాకు చెడు చేయకుంటే చాలు. మళ్ళీ మంచి చేయాల్సిన అవసరం లేదు. అయినా అడిగారు కాబట్టి చెప్తున్నాను. జన, గిరి, రామ్లకు ఇక్కడ ఆఫీస్ పనులు ఉన్నాయి. అందరం వెళ్తే ఆ పనులు ఆగిపోతాయి. అవునవును, ఆ టెండర్ పనులు ఉన్నాయి కదా, అవి పూర్తి చేయాలి. నాన్న బాబాయ్ నేను టెండర్ పనులు చూసుకుంటాంలే పిన్ని, మీరు వెళ్ళరండి. అయినా ఇంత సడన్ గా బిజినెస్ ట్రిప్ ఏంటి? బిజినెస్ డీల్స్ అంటేనే ఇలాగే ఉంటాయి. ఏదో 1-2 రోజులు నువ్వు ఆఫీస్కి వెళ్ళినంత మాత్రాన బిజినెస్ మొత్తం నీకు తెలిసినట్టు మాట్లాడకు సీత. ఆ 1-2 రోజుల్లోనే సీత ఆఫీస్లో భూకంపం పుట్టించిందని మర్చిపోకు బావా. ఫ్లైట్ టికెట్స్, హోటల్ రూమ్స్ అవి బుక్ చేసుకున్నావా మహా? ఫ్లైట్లో కాదు జన, కార్లో బై రోడ్ వెళ్తున్నాను. రోడ్ జర్నీ అంటే లేట్ అవుతుంది కదా పిన్ని, పైగా టైర్డ్ అవుతారు. అయినా అంత పెద్ద బిజినెస్ కి కార్లో వెళ్ళడం ఏంటి? ప్రతి దానికి నీ అనుమానాలేంటి సీత? ఫ్లైట్లో వెళ్తే టైం కలిసి వస్తుందని నాకు తెలీదా? మరెందుకు కారులో వెళ్తున్నారు మహాలక్ష్మి గారు? అంత దూరం రోడ్ జర్నీ సేఫ్ కాదు కదా. నా సేఫ్టీ గురించి మీరెందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే నీ లెవెల్కి ఫ్లైట్ అయితేనే కరెక్ట్ అని వాళ్ళ అభిప్రాయం చెల్లాయ్. ఎవరి ఒపీనియన్ కోసమో నేను రూట్ మ్యాప్ వేసుకోను. బెంగళూరుకి వెళ్ళే ఆన్ ద వేలో అనంతపురంలో, హిందూపురంలో చిన్న చిన్న పనులున్నాయి. అవి చూసుకొని వెళ్ళాలి. మరి స్టేయింగ్ ఎక్కడ మహా? మన ఆఫీస్ గెస్ట్ హౌస్లో జన. నేను వస్తున్నట్టు అక్కడ మన బ్రాంచ్ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేశాను. రేపు మార్నింగ్ బయలుదేరి వీలైనంత త్వరగా పని చూసుకొని రిటర్న్ అవుతాను. లగేజ్ సర్దుకోవాలి. డీల్కి సంబంధించిన ఫైల్స్ అవి ప్రిపేర్ చేసుకోవాలి. చాలా పనులున్నాయి. ఇంత సడన్ గా బెంగళూరు ట్రిప్ ఏంటి? సంథింగ్ రాంగ్. వెళ్ళొస్తాను జన. క్షేమంగా వెళ్ళి లాభంగా రా మహా.
నా పెళ్ళైనప్పటి నుంచి నిన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు మహా. ఇప్పుడు నువ్వు వెళ్తుంటే నాకేదోలా ఉంది. అంత బాధపడే బదులు నువ్వు కూడా మహాలక్ష్మితో పాటు వెళ్ళొచ్చు కదా చెల్లాయ్. నేనేం పేరంటానికి వెళ్ళట్లేదన్నయ్య. ఆర్చనని వెంట బయటకు వెళ్ళడానికి బిజినెస్ ట్రిప్ కోసం వెళ్తున్నాను. ఏంటి ఈ అనుకోని ప్రయాణం? బిజినెస్ డీల్స్ ఇలాగే ఉంటాయని నైట్ చెప్పాం కదా సీత. హ్యాపీ జర్నీ పిన్ని. డీల్ ఓకే చేసుకొని రండి వదినా. ఆల్ ది బెస్ట్. నేను ఏ డీల్ చేసినా ఫెయిల్యూర్ అనేదే లేదు అని నీకు తెలుసు కదా గిరి. నేనిక్కడ లేను అని ఆఫీస్ని నిర్లక్ష్యం చేయకండి. నేను తిరిగి వచ్చేసరికి ఈ టెండర్ పనులు పూర్తవ్వాలి. అలాగే పిన్ని, నేను నాన్న బాబాయ్ దగ్గరుండి చూసుకుంటాం. హ్మ్. అవును, విద్యాదేవి గారు ఎక్కడా? విద్యాదేవి గారు, విద్యాదేవి గారు! నేను బయలుదేరుతున్నాను. వెళ్లే ముందు మీకో మాట చెప్పాలి. నైట్ అంతా ఆలోచించాను. మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో రకంగా మీకు నాకు గొడవ జరిగింది. మీతో అలా ప్రతిసారి గొడవ పడటం మంచిది కాదని నైట్ అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో? అంతా నీ వల్లే సీత. అప్పట్లో మనం వేసుకున్న సరదా పందెం వల్ల విద్యాదేవి గారు నీకు డాన్స్ నేర్పించడానికి మన ఇంటికొచ్చారు. నీ టీచర్గా అందరం ఈవిడ్ని గౌరవించాం. కానీ నువ్వు ఈవిడే సుమతి అని హడావిడి చేశావు. అప్పట్నుంచే గొడవ మొదలైంది. విద్యాదేవి గారు, సీత చిన్నపిల్ల. తన మాటలేం పట్టించుకోకండి. మీరంటే నాకు కోపం లేదు. లైఫ్లో మీరు ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చి ఉంటారు. ఈ వయసులో గొడవలు పడటం మీకు మాకు మంచిది కాదు. ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోండి. మీరు మా ఇంటి మనిషే. ఎప్పటికీ మాతో కలిసే ఉంటారు. మహా ఎందుకు సుమతక్కతో ఇంత మంచిగా మాట్లాడుతుంది? ఇప్పుడు నేను నీతో మంచిగా మాట్లాడుతోంది రేపు నాకు యాక్సిడెంట్ అయ్యాక అందరూ నిన్ను అసహించుకోవడానికే సుమతి. నీ విషయంలో నేను మారాను అని అందరూ నా గురించి మంచిగా అనుకుంటారు. నా విషయంలో నువ్వు మారలేదని, నా మీద పగబట్టి నన్ను చంపించావని నిన్ను ద్వేషిస్తారు. అది నా ప్లాన్. మహాలక్ష్మి అత్తయ్య ఇంత మంచిగా మాట్లాడుతుందంటే దాని వెనక ఏదో పెద్ద కుట్రే ఉండుంటుంది. నువ్వింత మంచిగా మాట్లాడుతుంటే నా చెవుల్ని నేనే నమ్మలేకపోతున్నాను చెల్లాయ్. పిన్ ఎప్పుడు మంచిదే మావయ్య, మీరే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నా మంచితనం వీళ్ళకి ఎప్పటికీ అర్థం కాదులేరా. నేను బయలుదేరుతాను. వెళ్ళొస్తాను విద్యాదేవి గారు. ఇల్లు జాగ్రత్త. డ్రైవర్ని కూడా తీసుకెళ్ళట్లేదు. సేఫ్గా డ్రైవ్ చేయి మహా. డోంట్ వరీ జనా. డ్రైవింగ్లో నేను పర్ఫెక్ట్ అని నీకు తెలుసు కదా. బాయ్.
చెప్పండి సిఐ గారు. బయలుదేరారా మేడం? ఆల్రెడీ సిటీ అవుట్స్కట్స్ దాటేసి హైవేలో ఉన్నాను. ఇంకో హాఫ్ అన్ అవర్లో ఘాట్ రోడ్ రీచ్ అవుతాను. చాలా ఫాస్ట్గా ఉన్నారే. ఘాట్ రోడ్ రాగానే నా ప్లాను అమలు చేస్తాను. మీరు రెడీగా ఉండండి. నేను మీ పనిలోనే ఉన్నాను మేడం. మీ కారు లోయలో పడి బ్లాస్ట్ అవ్వగానే నేను రంగంలోకి దిగుతాను. మీ ఇంటికి వెళ్ళి సుమతిని అరెస్ట్ చేస్తాను. అంతా నేను చెప్పినట్టే జరగాలి. ప్లాన్లో ఏ చేంజ్ ఉండకూడదు. మీ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది మేడం. కాకపోతే మీరు జాగ్రత్త. కారు లోయలోకి తోసే టైంలో హ్మ్. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పొరపాటున మీరు కూడా కారుతో పాటు లోయలోకి జారి పడితే ప్రమాదం. నేను ఆ జాగ్రత్త తీసుకుంటాను. ఎలాంటి ఇబ్బంది రాదు. ఓకే మేడం. అరగంట తర్వాత యాక్షన్లోకి దిగుతాను. మీ ప్లాన్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుమతికి ఎలా యాక్సిడెంట్ చేయించాను, ఇప్పుడు నన్ను సుమతి అలా యాక్సిడెంట్ చేసి చంపించింది అని కాసేపట్లో అందరూ అనుకునేలా చేస్తాను. సుమతిని జైలుకి పంపిస్తాను. అసలు ఏంటో ఈ డబ్బు నోళ్ళు. వీళ్ళకి డబ్బు ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు. ఏదో కేసు పెట్టి ఆ సుమతిని జైలుకు పంపించడం పోయి ఇంత ప్లాన్ చేసింది. టెండర్ కొటేషన్ ఇదే ఫైనల్ అన్నానా? అదే కోట్ చేయమని మహా చెప్పింది నాకు. ఎందుకైనా మంచిదన్నయ్య, టెండర్ వేసే ముందు కొటేషన్ గురించి మహావదన అడగడం బెటర్. అడగండి. తీరా టెండర్ వేశాక తనతో చెప్పకుండా కొటేషన్ ఎందుకు వేశారని మహా కోప్పడుతుంది. మహా జర్నీలో ఉంటుంది. ఫోన్ చేస్తే డిస్టర్బ్ అవుతుందేమో. ఎలాగో బెంగళూరు వెళ్ళాక తనే ఫోన్ చేస్తుంది. అంత టైం లేదు పిన్ని. ఈరోజే కొటేషన్ ఫైనల్ చేయాలి. నా ఈ ప్లాన్తో సుమతి చాప్టర్ క్లోజ్ అవుతుంది. మీ పిన్నికి ఫోన్ చేయి రామ్ ఒకసారి. పిన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడం ఏంటి? జర్నీలో ఉంది కాబట్టి సిగ్నల్స్ లేకపోతే నాట్ రీచబుల్ అని రావాలి కదా. అవును కదా, మహాలక్ష్మి అత్తయ్య ఫోన్ ఎందుకు ఆఫ్ చేసుకుంది? కావాలని ఆఫ్ చేసిందేమో. నీకన్నిటికీ అనుమానమేనా సీత? ఒక్కోసారి సిగ్నల్స్ లేకపోతే స్విచ్ ఆఫ్ అని కూడా వస్తుంది. అసలు మహావదన బెంగళూరు వెళ్ళడం సీతకి ఇష్టం లేదు. మొన్నటి వరకు తనే ఆఫీస్ చూసుకుంది కదా, ఈ బెంగళూరుకి కూడా తనే వెళ్ళాలనుకుందేమో.